చేయటంబె మాకు రామా మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చా. ఏందయ్యా మొఖం రెండా? అమ్మాయి అమ్మాయి లవ్లో అనేక ఉంటాయి ఇలా తప్ప సొనో రాసింది. అమ్మాయి స్నోరా స్లో చేసింది. ముఖం బాగుందయ్యా, మిరవదాట్లో పెడతారే పిడత. ఎదవకేం తెలుసు ఫ్యాషన్ గురించి? మా లవ్లో అనేక ఉంటాయి రాసింది నీకెందుగా? అది సరే కానీ నువ్వెప్పుడు వచ్చావు? అమ్మాయితో ఆ మాట అన్నారా? ఏ మాట? నకిలీ చేపిస్తామని. నేనెప్పుడు అన్నాను? అన్నారంటగా. నేనేం అనలేదు. మరే అమ్మాయికి నకిలీ చేయించండి, నాకు ఒక 14 కిలోల వడ్రానం చేయించి. ఏముంది అక్కడ చేయించడానికి? అదేమన్నా రింగ్ రోడ్ హైదరాబాద్? నీ అమ్మ కడుపు మన నక్లెస్ సెట్ అర్థం ఉంది. అదేం నడువేనది 14 కిలోలట. అంతా కాసు బంగారమేనా? ఊరుకోండి బాబు. మరి ఎందుకు బాబు అంత కోపం? అన్నట్టు చిన్నపిల్లతో ఆ మాట అనలేదా? చిన్నపిల్లతో నేనేమో అనలేదు, ఆలే అన్నాను. నన్ను అడుగుదావరా? అసలు అడుగుదావరా? అమ్మా అన్నాడా లేదా? అమ్మో అమ్మో ఎలా ఉన్నాడు చూడు. అసలు జబర్దస్త్ అప్పారావు గారు వస్తారనుకోండి, ఈ బూచోడు వచ్చాడంటే. అమ్మా జబర్దస్త్ అప్పారావు ఇక్కడ అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడే? మీ అమ్మ కడుపులు మాట. గంగావాసు గారు, ఈ మొన్నని గణపూరంలో మంచి కళ్ళ డాక్టర్ చూపించండి. ఏమే నీకు గుడివాడలో చూపిస్తాం. కొమ్మూరు గారికి మంచి డాక్టర్ తెలుసు. మీరు హైదరాబాద్ లో చూపించుకోండి. వస్తే మీరు పక్కెళ్ళండి. ఇలారా నేను మీరు సుబ్బారావు గారు మీ అక్క సొనో రాసింది. సొనోకి వచ్చిన తెప్పలా ఇవి. అమ్మా నేను ఉంచుకుంటానే అప్పారావు గారు కండువాని. ఓని వేసుకుంటావా? ఎలా వేసుకోవాలి? అట్లా కాదమ్మా, ఇట్లా ఉంది కదా అంచు, ఇట్లని ఇక్కడ వేసుకొని అక్కడ దోపుకొని అక్కడ ఒక పిన్ను పెట్టుకో. అమ్మా సరిపోవట్లేదే. ఇక్కడ పిన్ను పెట్టుకోమ్మా. తెచ్చారేంటి? ఎక్కడ దాకా వచ్చింది? బొట్టు వరకు వచ్చింది. అక్కడ అలా పట్టుకో. గంగావాసు గారు ఒక గుణపం తీసుకురండి. ఎందుకో గుర్తడానికి చాలా ఊరుకో. మన నేసివాడు అంతే నేసాడు. సరిపోలేదంటే నాకు నేసివాడు నీకు నేర్చాడా? ఏమిటి బాబు అదప్పుడు మింగేశారు కండువాని. ఆ మాటలు ఏమిటి? ఈ పిల్ల ఒత్త అమాయకురాలు బాబు. అమాయకురాలు. ఎక్కడికమ్మా పోతున్నావంటే నిలబడుద్ది, ఎందుకమ్మా నిలబడ్డావంటే కూర్చుంటది, ఎందుకమ్మా కూర్చున్నావంటే ఇక పడుకుంటది. అంతే. ఒంగోడు ఒకటి మర్చిపోయింది అనమాట. ఏంటి ఇలాగేసావేంటి? అమ్మా మీకేం కావాలో అడగండి అమ్మా. అమ్మా అమ్మా మాకు కావాలి. ఏం కావాలి? అదే మీరు రిటైర్ అయిపోయారు, మీకు తెలియదు సామాన్ల గురించి. వాళ్ళకి కావాలి బాబు. ఓయ్ కోట్ కావాలంటే చలిగా ఉంది. చలికా కొనుక్కోండి, గణపురంలో ఉన్నాయి బోల్డెన్ కోట్లు. మీ కోటమ్మా కోటి ఇప్పించవే. ఇవ్వండి. బాగా చలి పడుతుందమ్మా. అమ్మాయి చలి వేస్తుంది, చంపేస్తుంది, నవ్వులేస్తుంది, కొరికేస్తుంది. నీకు నేను చేసుకుందాము. ఒక్కదానికంటే సమాధానం చెప్పగలను కానీ ఇంతమంది ఏంటంటే నువ్వు అలాగుంచు. ఎందుకు బాబు? ఇదిగో చలి అన్నారు కదండి, తీసుకోండి. ఎక్కడ కప్పుకోవాలి అక్కడ కప్పుకోమని మొండని. ఆ మాటలు ఏమిటి? ఏ మాటలు? తెలుగు మాటలు. ఏదన్నా ప్రేమతో ఇవ్వాలి. ప్రేమతో ఇవ్వడానికి నేను ఏం సచ్చాను ఇక్కడ? వచ్చేమని అనుభవించానా? ఆయన నయం. నేను దెబ్బలు కొట్టకపోయినా ఆయన దెబ్బలు కొడుతున్నాడు. ఈ సైడ్ నుంచి అతను, ఆతుల పక్క నుంచి అతను. అయితే మీరేం అనుభవించలేదా? ఏం అనుభవించావేముండా? నువ్వు వచ్చావు, చింతామణి వచ్చింది, నైస్గా స్మూత్గా సినిమా సింగర్లా పాడింది.
ఉంగరాలనే దొబ్బింది. అయ్యయ్యో ఇది వచ్చింది చలేస్తుంది. ఎక్కడ చలేస్తుంది నీకు? బాగా ఎక్కడే మొత్తం ఒళ్ళంతా చలే. నీకు రోజు గృహప్రవేశాలు జరుగుతాయి. మరి తెలియవా నీకు? ఊరుకోండి బాబు. నీకు అమ్మ already అయిపోయి ఉంటాయి గృహప్రవేశం. ఇంకా ఏం కావాలో అడుగమ్మా. అమ్మా నాకు అది కావాలి. ఏమిటది? అదేనమ్మా అది కావాలి. నాకు సిగ్గేస్తుంది. నాకు 3 మీటర్లు ఉండి లంగా కుట్టించుకుంటుంది. అవునమ్మా. మంచా ఇది పైకెత్తవే. దీని అమ్మ కడుపులు మాట. తీసేయండి అప్పు ఈయన అప్పారావు గారు. ఓ అప్పారావు, ఓ సుబ్బారావు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు, ఓ అప్పారావు, ఓ సుబ్బారావు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు. ఎవరో వస్తారనుకుంటే మీరొచ్చారా? అయినా కానీ రెడీ లల్లల్లల్లా. బావగారండి, డబ్బులు ఇస్తే మంచి పాట పాడతాం కదండి. అక్క, నువ్వు ఫ్యాట్ తీసుకున్నావు కదా, నాకు కిందది కావాలి. తీసుకోవే, నీ ఇష్టం. ఐదోడు తీసుకో. బోనస్ గా. కిందదే కావాలి. కిందదేమంటే తీసేయండి. అది మాకెందుకు? యాదవ్ జీవితం పోతే పోయింది. తీసేయండి. ఏంటి అది తీరా? అదే కావాలి, అమ్ముకుంటాం మేము విజయవాడ. నాకు ఇది కావాలి. బాబు మీకు ఒక మంచి మాట చెప్పమ్మా. మీ అయ్య వచ్చాడు. ఏడిచాడు ఎదవా. మీ అయ్యే. అయ్యా కొడుకు ఒక్కింట్లోనే. ఊరుకొని ఇటు పోవాలా? ఇటు పోవడం కాదు.